నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకూరు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో పలు కార్యక్రమాలు చేపట్టిన మంత్రి ఆనం. 599 మంది వేద పండితులకు 53.91 లక్షల ఆర్థిక చేయూత. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. యలమంచిలి మండలం కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకూరు గ్రామాల్లో 3.17 కోట్లతో చేపట్టనున్న పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, జలజీవన్ మిషన్ పథకంలో తాగునీటి సరఫరా పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ, గతంలో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని ధ్వజమెత్తారు. పేదలకు, మహిళలకు ఇంటింటికి ఇచ్చేటటువంటి నీళ్లకు సంబంధించిన సొమ్మును కూడా దారి మళ్లించిన జగన్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అని ఆయన నిలదీశారు. యలమంచిలి మండలం 3,01,70,000 రూపాయల పనులకి ఈవేళ శంకుస్థాపన. నిన్న మొన్న అవతల మొన్న అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి వారము కూడా కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమాలు పనుల్ని ప్రారంభిస్తున్నాము అని అంటే ఈ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత పెద్ద ఎత్తున తప్పించి చిత్తశుద్ధితో పనిచేసి నిధులు సమీకరించి పనులు చేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. అందులో భాగంగానే ఈరోజు మీరు చూశారు, ఏదైతే కాంబోట్లపాలెంకి సంబంధించి మరి 13,80,000 రూపాయలతోటి జలజీవన్ మిషన్ నుంచి వాళ్ళకి ఇంటింటికి కుళాయికి సంబంధించి, అదేవిధంగా గుంపర్లో ఇంటికి కుళాయి నిమిత్తం 55 లక్షల రూపాయలు, అదేవిధంగా గుంపర్రు లంకపాలెంలో 29,60,000 రూపాయలు ఇంటింటి కుళాయి నిమిత్తం, అదే గుంపర్రు సుంకరపాలెంలో 13,70,000 రూపాయలు ఇంటింటికి కుళాయి నిమిత్తం, అదే ఇలపకూరు గ్రామంలో ఇలపకూరులో ఇప్పుడే మనం చూసాం 1,10,00,000 రూపాయలు ఇక్కడ ఇలపకూరు గ్రామానికి సంబంధించి మరి ఈ యొక్క జలజీవన్ మిషన్లో, అదేవిధంగా ఇదే ఇలపకూరు కుమ్మరపాలెం కూడా 29,60,000 రూపాయలు. అంటే ఒక జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈవేళ కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకూరు 3 చిన్న గ్రామాలకి అక్షరాల 2,51,70,000 రూపాయలు. ఈవేళ నిధులు లేకపోయినా కూడా ఈరోజు మరి దగ్గర 80 కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకొచ్చాం. అందులో యలమంచిలి మండలంలో ఇవాళ 30 కోట్ల రూపాయలు ఒక్క యలమంచిలి మండలానికి RWSలో మరి జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఈవేళ 3 గ్రామాలకి 3 కోట్ల రూపాయలు ఈవేళ మనం పనులు చేస్తూ ఉన్నాం. గతంలో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని దారి మళ్లించాడు. పేదలకి మహిళలకి ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లకు సంబంధించినటువంటి సొమ్ములను కూడా
దారి మళ్లించినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? మహిళలను మోసం చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? మళ్ళీ వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి మెప్పించి అయిపోయినటువంటి జలజీవన మిషన్ ని మళ్ళీ 2027 వరకు కూడా దాన్ని పొడిగించి ఈవేళ నిధులన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈ యొక్క జలజీవన మిషన్ నిధులు ఈవేళ సాకారం అయ్యేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మంచి రోడ్లు వేయాలి. ఎందుకంటే పొలాలు పోవాలంటే మోకాళ్ళ లోతు బురదలో మరి ఒక బండి వెళ్ళట్లేదు, ట్రాక్టర్ వెళ్ళట్లేదు, మోటార్ సైకిల్ లేదు, సైకిల్ లేదు. అందుకే ఈవేళ ప్రతి పొలానికి ప్రతి రైతుకి కూడా ఈవేళ గ్రావెల్ రోడ్లు వేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దగ్గర 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తెచ్చి ఈవేళ రోడ్లు కానీ స్ట్రక్చర్స్ కానీ నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ఒక్క రైతును కూడా పట్టించుకోనటువంటి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ ఈరోజు మీ గ్రామాలలోకి వచ్చి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా అని అడుగుతూ ఉన్నా. జాతి వేళ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, అది కూడా నిధులు లేనిటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి పాపానికి రాష్ట్రాన్ని అంతా కూడా తుడిచిపెట్టేసి గిల్లి చిల్లి గవ కూడా అక్కడ లేకుండా చేసేసి మొత్తం గీకేసి పోయాడు రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి సంక్షేమం కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వేద పండితులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కార్యక్రమానికి హాజరైన వారికి వస్త్రాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అభ్యసించి వేద పారాయణం చేస్తున్న 599 మంది పండితులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతను అందించారు. నెలకు 3,000 రూపాయల చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన గౌరవ సంభావన కింద మొత్తం 53.91 లక్షల విలువైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. దిక్పాలకులు, త్రిమూర్తి దేవతలు అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 75 వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి సమయం ఇది. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని, అంతటి శక్తిని ఆయనకు ప్రసాదించాలని
ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం ఈనాడు మనం చేసుకోవడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మన నాయకుడి యొక్క ఆయుష్ హోమంలో పాల్గొన్నారు. ఆయనకి దీర్ఘాయుష్ ఉండాలి అని చెప్పి, పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధన్వంతరి మాతని కోరి ఆ యొక్క పూజల్లో పాల్గొని వారిని ఆశీర్వదించడం, ఆత్మకూరు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప సమయం. ఇది నాకు దక్కిన అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ముందు ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో ధన్వంతరి మాత యొక్క విగ్రహాన్ని పెట్టి సకల పూజా కైంకర్యాలని పెద్దలందరూ చేయడం జరిగింది. నవ నదీ జలాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జలాన్నంతా కూడా కలిపి ఇవాళ కలశ స్థాపన చేసి, ఆ కలశ స్థాపన ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని అందించే నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధులే రోజుకో ప్రకటన చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కూడా ఎయిర్పోర్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఎప్పుడో చెప్పారు 30 సంవత్సరాల క్రితం. అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర కడతాం, లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్? నమ్మడానికి ఏమైనా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు, ఏంటి అవసరమో చెప్పు. ఓకే కడతానన్నావు, మన సంతబొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఈ పలాసలో అంటారు. నిన్నటికి నిన్న అంటాడు బారువా గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో రెండో గోవాని మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? బారువాని గోవా చేస్తా. మీకు దమ్ముంటే, మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా గాని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గాని మీరేం చెప్పారు? ఏప్రిల్ 1923వ సంవత్సరాన జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్, దానికి 15,000 ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు 1260 ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికి. అంతేకాదు 80% మేము పూర్తి చేసాం. దమ్ముంటే చెప్పండి, ఆ పోర్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు? మీకు దమ్ముందా? ఎంతసేపు కాంట్రాక్ట్లా, లంచాలా, దోపిడీలా? ఇదేనా పని? మరి పోర్టు నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు? పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అయ్యా అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు. ఏంటిది కామెడీ? మేము అడిగాము ఎయిర్పోర్ట్, నువ్వేంటి చేసేది? జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతటవే వస్తాయి, స్టార్ హోటల్స్ వస్తాయి. విశాఖపట్నం లాగా, ముంబై నగరంలో ఈ టెక్కలు మారుతుంది. దానికి శ్రీకారం చుట్టింది జగనన్న. మీరు చేసేదేంటబ్బా? మీరు వదిలిపెట్టేదేంటి? రైతులకు నడ్డి విరగొడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు. సీజ్ ద షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్యం బియ్యం గురించి, ఆ పీడిఎస్ రైస్ గురించి ఇంతవరకు సమాధానం చెప్పరు. దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవటం వల్ల సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు. 1 ఎకరా కూడా నీరందించలేని దుస్థితి మీది. మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం, ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి లింగాల వలసలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఓపెన్ చేస్తావు. నీకున్న అర్హత ఏంటి? తెచ్చింది ఎవరు?
ఓపెన్ చేస్తున్నది ఎవరు? ప్రారంభోత్సవం చేయండి, తప్పే లేదు. కానీ మేము తెచ్చామన్నది మర్చిపోకండి. మేము తెచ్చామన్నది ప్రజలకు తెలుసు. పోర్టు మేము తీసుకొచ్చాం. మీరు వెళ్ళి పోర్టు దగ్గర బటన్ నొక్కుతారు, మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తారు. ఏ రైట్ ఉంది మీకు? వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు. అసలు విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. మరి ఇటుకి ధర ఎందుకు లేదు? ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు. ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా. నేను అన్న మాటలు వాస్తవాల్లో కాదు, పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి కళ్ళానికి వెళ్ళండి. నేను ఎలా అయితే వెళ్ళి చూశానో, అధికారులకి అవకాశం లేదు, వెళ్ళినా డబ్బులు లేవు, లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు, ధాన్యం అంతా కొనుగోలు చేశామన్నారు. అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను. దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో, కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో. నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి మాటలతో, చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు. ఉన్నో 5 బడ్జెట్లు. వీళ్ళకు ఉన్న అవకాశమే కూటమి ప్రభుత్వానికి 5 బడ్జెట్లు. 5 బడ్జెట్లు 2 బడ్జెట్లు ఫినిష్ పూర్తయిపోయినాయి. ఇక 3 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 2 బడ్జెట్లలో కూడా సూపర్ 6 పథకాల గురించి ఎక్కడ ఎత్తలా. ఉన్న మిగతా 3 బడ్జెట్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది. ఉన్నవి 2 బడ్జెట్లు. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు సూపర్ 6 అమలు చేస్తారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.